పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి పిఠాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. పిఠాపురం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వంగ గీతా విశ్వనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత మాట్లాడుతూ తిరుపతి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దుష్ప్రచారం, ఒక అసత్య ప్రచారం రాజకీయం కోసం స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, ప్రసాద ప్రాశస్యాన్ని, ప్రసాద పవిత్రతని దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాల్లో అనుమానాలు రేకెత్తే విధంగా ఒక విషయం చర్చ నడుస్తూ ఉంది. మరి ఈరోజు మేమందరం కూడా కోరుతున్నాం, ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే, ఏదైనా దోషం జరిగి ఉంటే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం అనేది చాలా దురదృష్టం మాత్రమే కాదు, దారుణమైన విషయం. కాబట్టి అందరూ కూడా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో ఈ దేశానికో సంబంధించింది కాదు. ప్రపంచ దేశాలు సైతం ఇంచుమించుగా 70% పైన ప్రజలు ఎవ్వరు వచ్చినా సరే ఇండియాకి వస్తే తిరుపతిని చూసి దర్శించి వెళ్తారు. అటువంటి కులంతో, మతంతో, దేశాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా స్వామివారి అంత పవిత్రత గల